ఏమో మరి దేనికి అరెస్ట్ చేసిరేమో అర్థమైతలేదు. ముఖ్యమంత్రి ఆన్సర్ చెప్పాలి, బయటకు వచ్చినాక మాట్లాడుతున్నాను అన్ని విషయాలు. ఏమో మరి మీరేమైనా బంధుకు పిలిపించారా? మేము పిలిపియాలి కదా, పిలిపియలే. గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారు వర్గాల చేతులల్లా తెలంగాణ రాజకీయ నాయకత్వం బందీ అయిపోయి ఉన్నది. వాళ్ళ దోపిడీ డబ్బుకు పైసలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, ముఖ్యంగా ఈ క్షణం మాత్రం రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. ప్రజల అభిప్రాయం మొత్తం వేరే ఉన్నది. వీళ్ళు చేస్తున్నది ఒకటి, అమ్ముడు పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమ్ముడు పోయిండు. ప్రజాపాలన అని రాజ్యాంగ పుస్తకాలు పట్టుకుని దేశమంతా తిరుగుడు కాదు, సిగ్గు లేకుండా ఒక వారెంట్ లేకుండా రాత్రి 12:30కి అరెస్ట్ చేసిరు. దుర్మార్గమైన పాలన. సో మొత్తం పృథ్వీరాజన్ ఏదైతే నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసినో ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ ఆ క్రౌడ్ ఎక్కువైపోతా ఉన్నది. చాలా మంది పృథ్వీరాజుకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఓయూకు సంబంధించినటువంటి విద్యార్థులు సైతం కూడా పెద్ద ఎత్తున నల్లకుంట పోలీస్ స్టేషన్ కు వస్తారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీని పట్ల ఇప్పటికే పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, పోలీసులంతా కూడా ఇక్కడ నల్లకుంట పిఎస్ నుంచి ఆ పృథ్వీరాజు గారిని ఇక్కడ నుంచి అయితే తరలించడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి ఏ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తారనేది కూడా ఇప్పటికైతే మనం అయితే చెప్పలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి ఆయన ఒక పిలుపునివ్వలేదు, ఆయనకు ఈ రోజు బంద్కు అసలు సంబంధమే లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆయనను అక్రమంగా అరెస్టు చేసి ఆయనతో పాటు మరికొంతమంది క్రాంతిదళ సంబంధించినటువంటి సభ్యులతో పాటు మరికొంతమంది ఏదైతే మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమానికి తెరలేపినటువంటి వ్యక్తులను సైతం కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. చాలా మందిని కూడా అరెస్ట్ చేసేటువంటి పరంపర అయితే కొనసాగుతా ఉన్నది. ఈ రోజు ఓయూ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే మార్వాడికి సంబంధించినటువంటి దోపిడీ ఏదైతే ఉందో, వాళ్ళ సంస్కృతి ఏదైతే విజృంభిస్తా ఉన్నదో వీటన్నిటి కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలపైన ఉంది. మరో తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే కొనసాగిందో మరోసారి మార్వాడి గోబ్యాక్ అన్నటువంటి ఉద్యమం సైతం కూడా ఈ విధంగానే ఉధృతం చేయాలన్నటువంటి ఒక భావనతోటి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆ మార్వాడి గోబ్యాక్ అన్నటువంటి నినాదాన్ని సమర్థిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. చూద్దాం మరి ఒక పక్కన మరి ఏం జరగబోతా ఉన్నది, పృథ్వీరాజు గారిని ఏ విధంగా ఎక్కడికి తీసుకువెళ్తా ఉన్నారు ప్రజా సంఘాలు కావచ్చు, మరొక పక్కన మేధావులు వీళ్ళంతా కూడా ఇప్పటికే ఈ అరెస్టు పట్ల వాళ్ళందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. అక్రమంగా ఒక సంబంధం లేనటువంటి వ్యక్తిని మార్వాడికి గోబ్యాక్, మార్వాడికి సంబంధించినటువంటి కల్చర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో విజృంభణకు గురవుతా ఉందో, ఏ విధంగా తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేస్తా ఉన్నారో దానిపైన వివరించేటువంటి ప్రయత్నం చేస్తే ఈ విధంగా అరెస్టులు సబబు కాదు అన్నటువంటి అంశాన్ని మేధావులు అయితే స్పష్టంగా వాళ్ళందరూ కూడా పృథ్వీరాజుకి అయితే సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా పృథ్వీరాజుకి వెంబటి ఉంటాం. పృథ్వీరాజు అరెస్టు ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయితే ఏ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఉన్నాడో అక్కడికి మేము వచ్చి మద్దతు తెలుపుతామని చెప్పేసి తెలవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లి రానున్నారు. దీన్ని గమనించినటువంటి పోలీసులు ఇక్కడి నుంచి అయితే పృథ్వీరాజు గారు అయితే కాసేపటి క్రితమే ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ పాషతో అనిల్, నల్లకుంట పిఎస్ నుంచి.